మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలుగా ఉన్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏది జగన్ వచ్చిన తర్వాత మొత్తం లెక్కరంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. ప్రభుత్వ మద్యం దుకాణాలుగా ఉన్నాయి. అవన్నీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక టైమింగ్స్ ప్రకారం నడుస్తున్నాయి. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం తరపున అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నారు. అయితే అక్టోబర్ నుండి తీసుకోబోతున్నటువంటి పాలసీలో భాగంగా మద్యం దుకాణాల ప్రైవేట్ చేయడం, అంటే మళ్ళీ పాత పద్ధతిలో వేలాలు వేసి ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే అందులో పనిచేసేటువంటి సూపర్వైజర్ క్యాడర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు తమకి రేపు వచ్చే నెల తర్వాత ఉపాధి అవకాశాలు ఉండవన్నటువంటి ఆగ్రహంతో రోడ్డుకి ఎక్కడానికి నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి దుకాణాల బంద్ పెడతామని ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి అతిపెద్ద షాకింగ్, అట్లాగే మందుబాబులకి అతిపెద్ద షాకింగ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రభుత్వ షాపులే కాబట్టి ఇప్పటికిప్పుడు కనుక మద్యం దుకాణాలు బంద్ చేసేస్తే వీళ్ళు బంద్కి వెళ్ళిపోతే కనుక పని జరగదు. దీంతో అర్జెంటుగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళతో మాట్లాడారు, సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతానికి ఆ సమ్మెని విరమించుకున్నారు. వీళ్ళకి సంబంధించి ప్రత్యామ్నాయం ఏదైనా చూస్తాం అనేది చెప్పుకొచ్చారు. ప్రత్యామ్నాయం జగన్ తీసుకొచ్చినటువంటి ఏ విధానాన్ని కొనసాగించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు ఇప్పుడు ప్రత్యామ్నాయం అయితే ఉండేది ఏం లేదు. ఇప్పుడు మద్యం దుకాణాలు రేపు ప్రైవేట్ అయ్యాక దాంట్లో ప్రభుత్వం తరపున సూపర్వైజర్లను పెట్టరు కదా. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికైతే ఆందోళన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించిన తర్వాత వాళ్ళు ఆందోళన విరమించారు. దాంతో మద్యం దుకాణాల బంద్ ఉండదు, సెలవు ఉండదు అని తేల్చి చెప్పారు.